హలో అండ్ వెల్కమ్ టు సాయిరామ్ సంపత్ ఎడ్యుకేషన్. దిస్ ఈస్ పవన్. ఎలా ఉన్నారు అందరూ? సో మనం కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ అని చేసుకుంటూ వస్తున్నాం కదండి. సో ఈరోజు కూడా కొన్ని ఎంసీక్యూస్ అని డిస్కస్ చేసుకుందాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సెషన్ అయితే 1.2x 1.5 స్పీడ్లో పెట్టుకుని అయితే చూడండి, ఓకేనా? రైట్. సో ప్రీవియస్ క్లాస్లో ఈ క్వశ్చన్ అనేది మీకు ఇవ్వడం జరిగిందండి. కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయమని చెప్పాను. సో చూద్దాం ఎవరు రాంగ్ పెట్టారు, ఎవరు కరెక్ట్ పెట్టారు అనేది కొంచెం చూసుకోండి, ఓకేనా? సో జెమినీ విచ్ వాస్ రీసెంట్లీ ఇన్ న్యూస్ ఈజ్ రిలేటెడ్ టు. సో జెమినీ అనేది రీసెంట్గా న్యూస్లో ఉందండి, అది దేనికి రిలేటెడ్ అని అడుగుతున్నాడు అనమాట. సో బ్లాక్ హోల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ, వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీ. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బి అండి. ఇట్ ఈస్ అన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో జెమినీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ అన్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అనమాట, ఓకేనా? ఎవరు డెవలప్ చేసేసారంటే ఇట్ ఈస్ ఏ గూగుల్స్ డీప్ మైండ్ మెషిన్. సో డీప్ మైండ్ డివిజన్ వాళ్ళు దీన్ని డెవలప్ చేయడం అని జరిగిందండి. సో ఏవైతే అదర్ ఏఐ సిస్టమ్స్ లైక్ ఓపెన్ ఏఐ, చాట్ జీపీటీ ఉందో వాటితో కంపీట్ అవ్వడానికి గూగుల్ డీప్ మైండ్ డివిజన్ వాళ్ళు జెమినీ అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని తీసుకురావడం అని జరిగిందనమాట, ఓకేనా? సో చాలా 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 ఇంపార్టెంట్. మీకు ఇక్కడ చేయాల్సిన వర్క్ ఏంటంటే చాట్ జీపీటీ అంటే ఏంటి అనేది కూడా కొంచెం చూసుకోండి. సో మీరు ఇంతకుముందు ప్రీవియస్ కొన్ని ఎగ్జామ్స్లో మీరు చూసినట్టయితే సో జీపీటీ ఫుల్ ఫామ్ ఏంటి, చాట్ జీపీటీలో జీపీటీ ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయన్నమాట. ఇంతకుముందు మీరు ఏమన్నా వేరే స్టేట్ పిఎస్సి ఎగ్జామ్స్ మీరు చూసినట్టయితే మీకు తెలుస్తుంది, ఓకేనా? సో చాట్ జీపీటీలో జీపీటీ ఫుల్ ఫామ్ ఏంటి. సో ఇప్పుడు ఇట్లాంటి టర్మ్స్ చాట్ జీపీటీ అసలు రిలేటెడ్ టు దేనికి, జెమినీ అనేది రిలేటెడ్ టు దేనికి. సో సైన్స్ అండ్ టెక్నాలజీలో క్వశ్చన్స్ అడగాలంటే మనకి ఈ విధంగానే క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట, ఓకేనా? సో చాట్ జీపీటీ గురించి కూడా కొంచెం చదవండి అండ్ జెమినీ గురించి కూడా కొంచెం వాల్యుయేషన్ చేసుకుని అయితే చదువుకోండి, ఓకేనా? సో వెరీ 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 ఇంపార్టెంట్. సో అర్థమైందని అనుకున్నాను. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బి అండి, రైట్? నెక్స్ట్ వెళ్దాం. సో ఫర్దర్గా ఇంకా డిస్కషన్లోకి వెళ్ళిపోయే ముందు సో టీఎస్పీఎస్సీ గ్రూప్ అండ్ ఆస్పిరెంట్స్కి ఇక్కడ కోర్స్ మోడ్లో అందించడం అని జరుగుతుందండి. సో ఇక్కడ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్లో అందించడం అని జరుగుతుందండి. 1 year వ్యాలిడిటీతో 13,000 అండ్ 2 years వ్యాలిడిటీతో 15,000 అందించడం అని జరుగుతుంది. సో ఎంటైర్ సిలబస్ ఏదైతే ఉందో చాలా కాంప్రహెన్సివ్ కవర్ చేయడం అని జరుగుతుంది. అండ్ తెలంగాణ స్పెసిఫిక్ టాపిక్స్ లైక్ తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ఎకానమీ, తెలంగాణ జాగ్రఫీ అది కూడా కవర్ చేయడం అని జరుగుతుంది అనమాట. సో మీకు గ్రూప్ 1లో మీకు జాబ్ రావాలంటే ప్రిలిమ్స్ ఒకటే సరిపోదండి. మెయిన్స్ అనేది చాలా కీ రోల్ ప్లే చేయడం అని జరుగుతుంది. మెయిన్స్ తోటే మీకు జాబ్ రావడం అని జరుగుతుంది అనమాట. సో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మీద చాలా ఫోకస్గా చేయడం అని జరుగుతుంది. అండ్ ఇందులోనే మీకు టెస్ట్ సిరీస్ కూడా ఇంక్లూడ్ అవ్వడం అని జరుగుతుంది అనమాట. సో ఓకేనా? సో 6305955532 ఈ నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. సార్ మాకు ప్రిలిమ్స్ వద్దు, ఓన్లీ మెయిన్సే కావాలంటే ఈ కోర్స్ అండి మీకు, ఓకేనా? సో ఎంటైర్ మెయిన్ సిలబస్ ఏదైతే ఉందో ఒక 500 క్వశ్చన్స్తో 500+ క్వశ్చన్తో ఎంటైర్ సిలబస్ కవర్ చేయడం అని జరుగుతుంది. అండ్ మెయిన్ సిలబస్లో మెన్షన్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ చాలా డీటెయిల్గా డిస్కస్ చేయడం అని జరుగుతుంది. మీకు మెయిన్స్ ఎగ్జామ్లో మనకి ఏంటంటే ఇంట్రో ఉంటుంది, బాడీ ఉంటుంది, కంక్లూజన్ ఉంటుంది. సో ఈ ఇంట్రోస్ అండ్ కంక్లూజన్స్ అని మనం రెడీమేడ్గా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో మెయిన్స్ ఎగ్జామ్లో మనకి ఈ బాడీ అనేది అకార్డింగ్ టు ద క్వశ్చన్ మనకి మారుతూ ఉంటుంది. సో ఇక్కడ మీకు రెడీమేడ్ ఇంట్రోస్ అండ్ కంక్లూజన్స్ కూడా ఇవ్వడం అని జరుగుతుంది ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఈ సిలబస్లో మెన్షన్ చేసిన ప్రకారంగా. సో ఇది కూడా మీకు 1 year వ్యాలిడీతో 8,000 అండ్ 2 year వ్యాలిడీస్తో 10,000 అందించడం అని జరుగుతుంది అనమాట, ఓకేనా? సో ఈ యొక్క కోర్స్ కూడా ఈ 6305955532కి కాంటాక్ట్ అయ్యి రిజిస్టర్ అవ్వండి, ఓకేనా? దిస్ విల్ బి ద బెస్ట్ డెసిషన్ అండి. చాలా మంచి క్లాసెస్ అందించడం అని జరుగుతుంది సాయిరామ్ సంపత్ ఎడ్యుకేషన్ ఛానల్లో, ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కార్పొరేషన్. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కార్పొరేషన్ గురించి అడుగుతున్నాడు. సో స్టేట్మెంట్స్ చూడండి. ఇట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఇన్ ద వరల్డ్ ఆఫ్టర్ ద యునైటెడ్ నేషన్స్. ఇట్స్ హెడ్ క్వార్టర్స్ ఈస్ లొకేటెడ్ ఇన్ దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటున్నాడు. సో డిస్కషన్లోకి వెళ్ళిపోయే ముందు వీడియోని అయితే 1.2x కానీ 1.5 స్పీడ్లో పెట్టుకుని అయితే చూడండి, ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనం ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కార్పొరేషన్ గురించి నేర్చుకుందామండి, ఓకేనా? సో ఇట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఇన్ ద వరల్డ్ ఆఫ్టర్ యునైటెడ్ నేషన్స్. దాదాపు ఈ యొక్క ఆర్గనైజేషన్ అనేది పాపులేషన్ అన్ని దీంట్లో ఉన్న మెంబర్ కంట్రీస్ అన్ని కలిపి దాదాపు 1.8 billion పాపులేషన్ అనేది రీచ్ అవడం అని జరుగుతుంది, ఓకేనా? సో దీని యొక్క కలెక్టివ్ పాపులేషన్ ఎంతవరకు రీచ్ అవుతుంది? 1.8 billion, ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనకి 1969లో మనకి ఎస్టాబ్లిష్ చేయడం అని జరిగిందండి, ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓఐసి అనేది ఇట్ ఈస్ అ కలెక్టివ్ వాయిస్ ఆఫ్ ముస్లిం వరల్డ్. ఏంటి? ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కార్పొరేషన్ అండ్ ఈజ్ ఎ కలెక్టివ్ వాయిస్ ఆఫ్ ముస్లిం వరల్డ్. సో టు ఇన్ష్యూర్ సేఫ్ గార్డ్ దేర్ ఇంట్రెస్ట్ ఇన్ ఎకనామిక్లోను అండ్ అదేవిధంగా సోషల్లోను పొలిటికల్లోను
వాళ్ళని సేఫ్గార్డ్ చేయడానికి ఇన్ష్యూర్ చేయడానికి ఓఏసీ అనేది 1969లో ఎస్టాబ్లిష్ చేయడం అని జరిగిందనమాట. సో ఇట్ వాజ్ ఈ మెయిన్ ఏమేంటంటే టు ప్రిజర్వ్ ద ఇస్లామిక్ వాల్యూస్ అండ్ అదేవిధంగా మెంబర్ స్టేట్స్ యొక్క నేషనల్ సావరెనిటీ ఇండిపెండెన్స్ని సేఫ్గార్డ్ చేయడానికి తీసుకురావడం అని జరిగిందనమాట. అండ్ అదేవిధంగా ఇంటర్నేషనాలిటీ పీస్ అండ్ సెక్యూరిటీ కూడా కంట్రిబ్యూట్ చేయడానికి ఈ యొక్క ఆర్గనైజేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం అని జరిగింది. దాదాపు దీంట్లో 57 స్టేట్స్ మెంబర్ కంట్రీస్ ఉన్నారు. దాదాపు 57 మెంబర్షిప్ స్టేట్స్ వాళ్ళు ఇందులో ఉన్నారు. దాదాపు 4 కాంటినెంట్స్ అనేవి స్ప్రెడ్ అవడం అని జరిగిందనమాట. ఓకేనా. సో దీని ఒక హెడ్ క్వార్టర్స్ వచ్చేసి సౌదీ అరేబియాలోని జెడా రీజన్లో లొకేట్ అవడం అని జరిగింది. ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేవి ఎక్కడ లొకేట్ ఉన్నది అనేది. అండ్ అఫీషియల్ లాంగ్వేజెస్ కూడా ఉంటాయండి, అఫీషియల్ లాంగ్వేజెస్. సో అఫీషియల్ లాంగ్వేజెస్ వచ్చేసి మనకి అరబిక్, ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్, ఈ 3 అనేవి దీంట్లో అఫీషియల్ లాంగ్వేజెస్గా ఉన్నాయన్నమాట. ఓకేనా. సో ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే ఇట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఇన్ ద వరల్డ్ ఆఫ్టర్ ద యునైటెడ్ నేషన్. అబ్సల్యూట్లీ కరెక్ట్, అదే కదా నేను చెప్పింది. 1969లో ఇది ఎస్టాబ్లిష్ చేశారు. ఇట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఆఫ్టర్ ద యునైటెడ్ నేషన్స్. దాదాపు 1.8 కలెక్టివ్ పాపులేషన్ అనేది మన రిప్రజెంట్ చేయడం జరుగుతుందన్నమాట ఈ యొక్క ఆర్గనైజేషన్ అనేది. అర్థమవుతుందా. సో వెరీ ఇంపార్టెంట్. ఇట్ హెడ్ క్వార్టర్స్ ఇస్ లొకేటెడ్ ఇన్ దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. కానీ కాదండి, సౌదీ అరేబియాలోని జెడా రీజియన్లో దీని హెడ్ క్వార్టర్స్ అనేది లొకేట్ అవ్వడం జరిగిందనమాట. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది మనకి తప్పు అవుతుంది. సో విచ్ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ మనకి A1 ఓన్లీ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో వెరీ ఇంపార్టెంట్. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కార్పొరేషన్ 57 మెంబర్ కంట్రీస్ ఉన్నారు దీంట్లో. దాదాపు ఈ యొక్క ఇస్లామిక్ కార్పొరేషన్లో 30 ఫౌండింగ్ మెంబర్స్ ఉన్నారండి. అంటే 1969లో ఎప్పుడైతే ఇది ఫౌండ్ చేశారో 30 మెంబర్ కంట్రీస్ అప్పుడే మెంబర్షిప్ తీసుకొని జాయిన్ అవ్వడం జరిగింది అనమాట. దే ఆర్ ద ఫౌండింగ్ మెంబర్స్. దాని తర్వాత కొంతమంది మెంబర్స్ అని యాడ్ అవ్వడం జరిగింది. దాని తర్వాత 27 మెంబర్ కంట్రీస్ తర్వాత మెల్లమెల్లగా జాయిన్ అయ్యారనమాట. ఓకేనా. సో ఆ 57 మెంబర్ కంట్రీస్ ఎవరనేది ఒక్కసారి చూసుకోండి, సరిపోతుంది. ఓకేనా. రైట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద రంతంబోర్ నేషనల్ పార్క్. రంతంబోర్ నేషనల్ పార్క్ అనేది ఎక్కడ లొకేట్ ఉందని మనం ఫస్ట్ తెలియాలండి. ఓకేనా. సో ఇది మనకి న్యూస్లో ఎందుకుందంటే ఈ యొక్క రంతంబోర్ నేషనల్ పార్క్ అడ్మినిస్ట్రేషన్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ప్లానింగ్ టు లైక్ సఫారీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనకి గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ అనేది ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పేసి అనుకున్నారనమాట. సో అందుకే మనకి న్యూస్లో ఉంది రంతన్బోర్ నేషనల్ పార్క్ అనేది. ఇది రాజస్థాన్లోని సవాయి మాధోపూర్ డిస్ట్రిక్ట్లో మనకి లొకేట్ అవ్వడం జరిగిందనమాట. ఇక్కడ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద సవాయి మాధోపూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ రాజస్థాన్. ఓకేనా. అండ్ అదేవిధంగా అరవలి అండ్ వింధ్యా హిల్స్కి జంక్షన్లో లొకేట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఇట్ లైస్ ఆన్ ద జంక్షన్స్ ఆఫ్ ద అరవలి అండ్ వింధ్యా రేంజెస్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అని గుర్తుపెట్టుకోండి. రంతంబోర్ నేషనల్ పార్క్ అనేది అరవలి వింధ్యా రేంజెస్కి జంక్షన్లో లొకేట్ అయి ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోండి. అండ్ అదేవిధంగా అప్పుడు మహారాజా ఆఫ్ జైపూర్ ఎవరైతే ఉన్నారో అప్పుడు దీనికి ఈ యొక్క నేషనల్ పార్క్ అనేది హంటింగ్ గ్రౌండ్గా ఉందన్నమాట. ఓకేనా. ఇన్ ద ఇయర్ 1980 ఇట్ వాజ్ డిక్లేర్డ్ యాజ్ అ నేషనల్ పార్క్. వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చాలా ఏమంటారు డెన్స్ ఫారెస్ట్, లేక్స్ అనేవి కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి అనమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్న వెజిటేషన్ అనేది చూసుకుంటే ఈ యొక్క రంతన్బోర్ నేషనల్ పార్క్లో ట్రాపికల్ డైడెసిడియస్ అండ్ అదేవిధంగా ట్రాపికల్ థాన్ టైప్ అనేది మనకి ఇక్కడ చూస్తామన్నమాట. అర్థమవుతుందా. సో దాదాపు చూసుకుంటే మన ఇండియన్ వెజిటేషన్ అనేది ట్రాపికల్లోనే చూస్తాము. సో ట్రాపికల్ డైడెసిడియస్ అండ్ ట్రాపికల్ థాన్ టైప్ అనేది ఈ యొక్క నేషనల్ పార్క్లో చూస్తామన్నమాట. ఓకేనా. అండ్ అదేవిధంగా ఈ యొక్క నేషనల్ పార్క్ నుంచి ఏమైనా రివర్స్ అనేవి ఫ్లో అవుతున్నాయి సార్ అంటే సో సౌత్లో మనకి చంబల్ రివర్ అనేది కనిపిస్తుంది. ఓకేనా. అండ్ నార్త్లో మనకి బీస్ రివర్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట ఈ యొక్క రతన్బోర్ నేషనల్ పార్క్కి. ఓకేనా. సో వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకొని దేర్ ఆర్ సెవరల్ లేక్స్ కూడా ఉంటాయండి. సో పదం తలాబ్ అని, రజబ్ బాగ్ తలాబ్ అని, సో కొన్ని రివర్స్ అనేవి కూడా ఉంటాయి. సో ఇక్కడ ఒక డామినెంట్ ప్లాంట్ అనేది మీకు కనిపిస్తుందండి. దాని పేరు అంటే డోక్. ఓకేనా. సో ద మోస్ట్ డామినెంట్ ప్లాస్ ఇస్ ద డోక్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. ఓకేనా. సో ఇక్కడ మనకి లైక్ ఇండియన్ బెంగాల్ టైగర్ కావచ్చు, లైక్ ప్యాంథెరా టిగ్రిస్ అనే ఫ్లాగ్షిప్ స్పీసీస్ అనేవి కూడా ఇక్కడ మనకి కనిపిస్తాయి. లైక్ నీల్గై, లేపర్డ్ అండ్ సాంబార్, సో వైల్డ్ బోర్, స్లోత్ బీర్, చీతల్. సో చాలా ఫ్లోరా ఫాన్ అనేది కూడా ఇక్కడ చూస్తూ ఉంటాం.
సో ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ అనేది చూస్తే ఇట్ లైస్ అట్ ద జంక్షన్స్ ఆఫ్ ద సహ్యాద్రి అండ్ సత్పురా హిల్స్ అని అన్నాడు. యాక్చువల్ సహ్యాద్రి అని మనకి ఇక్కడ సహ్యాద్రి అనే వెస్టర్న్ ఘాట్స్ అని కూడా అంటారండి. సో ఇది కూడా గుర్తుపెట్టుకొని వెస్టర్న్ ఘాట్స్కి మరొక పేరు సహ్యాద్రి, ఓకేనా. కానీ ఇది మనకి అరవలి అనే వింధ్యరేంజ్ జంక్షన్స్లో లొకేట్ ఉంటుంది రంథంబోర్ నేషనల్ పార్క్ అనేది. సో ఫస్ట్ స్టేట్మెంట్ అని మనకి తప్పు అవుతుంది, ఓకేనా. సో ఇక్కడ మనకి అరవలి ఉంటుంది, ఇక్కడ మనకి వింధ్య ఉంటుంది, ఇక్కడ మన జంక్షన్లో లొకేట్ ఉంటుంది రంథంబోర్ నేషనల్ పార్క్ అనేది గుర్తుపెట్టుకోండి. సో ఒక్కసారి మ్యాప్ ఓపెన్ చేసి రంథంబోర్ నేషనల్ పార్క్ అని ఎక్కడ కరెక్ట్గా లొకేట్ ఉన్నది ఒక్కసారి చూసుకోండి. సో మీకు మీరు సొంతంగా ఒక్కసారి లొకేట్ చేసుకొని పెట్టుకున్నారనుకోండి ఎప్పటికీ గుర్తుంటుంది, ఓకేనా. సో ఇట్స్ వెజిటేషన్ కన్సిస్ట్ ఆఫ్ ట్రాపికల్ డైడెసిడియస్ అండ్ ట్రాపికల్ థార్న్ టైప్. సో ఇచ్చిన సెకండ్ స్టేట్మెంట్ అని మనకి కరెక్ట్ అవుతుంది. సో అండ్ అదేవిధంగా సౌత్లో మనకి చంబాల్ రివర్, నార్త్లో మనకి బీస్ రివర్, ఈ యొక్క ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఒక మోస్ట్ డామినెంట్ ప్లాంట్ దోక్ అనేది అక్కడ లొకేట్ ఉంటుంది అని కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏవి కరెక్ట్ అడుగుతున్నాడు. సో మనకి 1 పోయింది కాబట్టి సో B2 ఓన్లీ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఓకేనా. రైట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ టెర్రై. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది ఒక లోలాండ్ బెల్ట్ ఆఫ్ ఫ్లాట్ అల్యూవల్ ల్యాండ్ అండి, ఓకేనా. సో ఇది నేను మ్యాప్ చూపిస్తాను, జాగ్రత్తగా వినండి. సో చూడండి ఇక్కడ ఒకటి ఇమేజ్ పెట్టాను చూడండి. ఇక్కడ మీకు హిమాలయ కనిపిస్తుంది, ఇక్కడ మీకు బాబర్ కనిపిస్తుంది, ఇక్కడ మీకు టెర్రై కనిపిస్తుంది, ఇక్కడ మీకు బాంగర్ కాదర్ కూడా కనిపిస్తుంది. సో మనం నేర్చుకునేది ఏంటంటే ఇక్కడ టెర్రై కనిపిస్తుంది కదంటే దీని గురించి మనం నేర్చుకోబోతున్నాం, ఓకేనా. సో హిమాలయ నుంచి చాలా రివర్స్ అని మనకి ఫ్లో అవడం జరుగుతుంది అనమాట. సో ఈ రివర్స్ ఫ్లో అయ్యేటప్పుడు మనకి కొన్ని సెడిమెంట్స్ అనేది తీసుకురావడం జరుగుతుంది. సెడిమెంట్స్ అంటే రాక్స్ కావచ్చు, శాండ్ కావచ్చు, క్లే కావచ్చు, బురద, అవన్నీ మనకి తీసుకురావడం జరుగుతుంది అనమాట. సో ఇలా తీసుకురావడం జరుగుతుంది, ఓకేనా. సో ఇలా తీసుకొచ్చే క్రమంలో ఇలా సెడిమెంట్స్ వచ్చే క్రమంలో ఇక్కడ చాలా రాక్స్ అనేవి పడిపోయాయి కదా. సో ఈ బాబర్ ఏదైతే ఉందో ఈ చాలా రాక్స్ అనేవి ఈ రాక్స్ కింద నుంచి వాటర్ వెళ్ళడం అని జరుగుతుందండి. సో ఇక్కడ మనకి వాటర్ రివర్ అనేది అసలు వెళ్తుందా వెళ్ళట్లేదా అనేది కూడా మనకి కనిపించదు, అది రాళ్ళ కింద నుంచి వెళ్తుంది అన్నమాట. పైన అంతా సెడిమెంట్స్ తోటి కూర్చుంటే దాన్ని బాబర్ అంటాం. సో ఇలా వెళ్ళిపోయిన తర్వాత సెడిమెంట్స్ అనేవి అక్కడే మనకి ఫామ్ అయిపోయాయి కదా. సో దాని తర్వాత ఇక్కడ మనకి క్లేతో, సో ఇక్కడ మనకి బురదతో ఇదంతా అలివేల్స్ అయితే మనకి ఫామ్ అవడం జరుగుతుంది. సో దాన్ని మనం టెర్రై అనడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇదంతా మనకి హిమాలయస్తో ఉంటుంది కదా. ఇలా మనకి వెస్ట్ నుంచి ఈస్ట్గా మనకి వెళ్ళడం జరుగుతుంది హిమాలయస్ అనేవి. సో ఈ విధంగా మనకి హిమాలయస్, ఈ విధంగా మనకి బాబర్ ఉంటుంది, ఈ విధంగా మనకి ఈ టెర్రై కనిపిస్తుంది కదా, ఇది మనకి టెర్రై అనమాట, ఓకేనా. సో ఇది ఇండియా నేపాల్ బార్డర్లో మనకి లొకేట్ అవ్వడం జరుగుతుంది, ఓకేనా. సో ఇట్ వాజ్ రన్నింగ్ ప్యారలల్ టు ద లో రేంజ్ ఆఫ్ హిమాలయస్కి ప్యారలల్గా మనకి రన్ అవ్వడం జరుగుతుంది, ఓకేనా. సో వెరీ 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 ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోవాలని ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అనేది, రైట్. సో దాదాపు ఇది ఈస్ట్ నుంచి వెస్ట్కి 800 కిలోమీటర్స్ అనేవి మనకి స్ట్రెచ్ అవ్వడం జరిగిందండి, ఎక్స్టెండ్ అవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా నార్త్ నుంచి సౌత్కు చూసుకుంటే 30 to 40 కిలోమీటర్స్ అనేది ఎక్స్టెండ్ అవ్వడం జరిగింది, ఓకేనా. సో ఈస్ట్ నుంచి వెస్ట్కి 800 కిలోమీటర్స్, నార్త్ నుంచి సౌత్కి మనకి 30 to 40 కిలోమీటర్స్ ఎక్స్టెండ్ అవ్వడం జరిగింది, ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి చూసుకుంటే ఇట్ ఈస్ ఫార్మ్డ్ విత్ ద గ్యాంగాటిక్ అల్వేలియం అని ఇక్కడ వచ్చి మనకి ఏదైతే ఉందో గాంగా రివర్ అనే ఫ్లో కొంటూ వెళ్తుందో గ్యాంగాటిక్ రివర్ ఫ్లో ద్వారా మనకి ఫామ్ అవడం జరిగింది, ఓకేనా. సో వెరీ 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 ఇంపార్టెంట్. సో మీకు అర్థమైందని అనుకున్నా, చాలా స్లిట్, శాండ్, పెబల్స్, గ్రావెల్ అన్నీ క్యారీ చేసుకుంటూ ఇక్కడ బాబర్లో వదులుకుని దాని తర్వాత ఇక్కడ మనకి ఫామ్ అవడం జరుగుతుంది, ఓకేనా. సో ఇట్ ఈస్ అ ఫ్లాట్ అండ్ అల్వేల్ ల్యాండ్ అలాంగ్ ద బంగ్లాదేశ్ ఇండియా అని అంటున్నాడు. బంగ్లాదేశం ఇక్కడ మనకి లొకేట్, బంగ్లాదేశం ఇక్కడ ఉంది, ఇక్కడేమో నేపాల్ ఇండియాకి మనకి బార్డర్లో ఉంది కానీ బంగ్లాదేశ్తో లేదు. ఇది నేపాల్ అండ్ ఇండియా బార్డర్ లొకేట్ ఉంది కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ మనకి తప్పు అవుతుంది. ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై ద గ్యాంగాటిక్ అల్వియం, అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్, ఓకేనా. సో ఇక్కడ వచ్చి మనకి గంగా రివర్ ఏదైతే ఉందో ఆ గంగా రివర్ ద్వారానే ఈ సెడిమెంట్స్ అన్ని క్యారీ చేసుకుంటూ ఈ యొక్క టెర్రై ఫామ్ కావడం గల రీజన్ కూడా గంగా రివరే మనకి కారణం అనమాట, ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేవి, రైట్. సో విచ్ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అడుగుతున్నాడు కాబట్టి సో B2 ఓన్లోనే మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే అసలు బాబర్ అంటే ఇంకా డీటెయిల్గా ఏంటి, బాంగర్ అంటే ఏంటి, కాడర్ అంటే ఏంటి అనేది కూడా మీరు నేర్చుకోవాలండి, ఓకేనా. సో టెర్రై అంటే ఈజ్ నథింగ్ బట్ ఒక టైప్ ఆఫ్ అల్యూవేల్ ల్యాండ్ అనమాట, ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రివర్ డిపాజిట్స్ ద్వారా మనకి ఫామ్ అయింది ఈ యొక్క టెర్రై. దాదాపు 800 కిలోమీటర్స్ వరకు ఉంటుంది, 30-40 కిలోమీటర్స్ నార్త్ నుంచి సౌత్ వరకు ఎక్స్టెండ్ అవ్వడం జరిగింది. ఇది ఇండియా నేపాల్కి బార్డర్లో అండ్ హిమాలయన్ రేంజెస్కి ప్యారలల్గా రన్ అవ్వడం జరుగుతుంది, ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేటివి,
రైట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ వాయుమిత్ర రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్. చాలా ఇంపార్టెంట్ అండి వాయుమిత్ర. సో దీని గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అని తెలుసుకున్నాం. వాయుమిత్ర అనేది ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ 2 సాంస్క్రిట్ వర్డ్స్. సో వయం అంటే స్పేస్ అని అర్థం అండ్ మిత్ర అంటే ఫ్రెండ్ అని అర్థం అనమాట. ఓకేనా. సో ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ 2 సాంస్క్రిట్ వర్డ్స్ వాయమ స్పేస్ మిత్ర ఫ్రెండ్. ఓకేనా. సో ఇదొక ఫీమేల్ రోబోట్ అండి, గుర్తుపెట్టుకొని ఇదొక ఫీమేల్ రోబోట్. సో మనకి మేల్ రోబోట్ అని ఇచ్చి మనకు కన్ఫ్యూజ్ చేస్తాడు. ఇట్ ఈస్ ఏ ఫీమేల్ రోబోట్ డిజైన్డ్ బై ఇస్రో. సో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది. సో ఇస్రో అనేది మనకి గగన్యాన్ ప్రాజెక్ట్ అనేది చేపడుతుందండి. ఓకేనా. సో ఇదొక హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్. ఏంటి గగన్యాన్ అనేది? ఇదొక హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్. ఓకేనా. సో ఈ యొక్క గగన్యాన్ మిషన్లో ఏం చేస్తున్నారంటే ఇందులో 3 హ్యూమెన్స్ని స్పేస్లోకి సెండ్ చేయడం అని జరుగుతుంది. 3 హ్యూమన్ బీయింగ్స్ని స్పేస్లోకి సెండ్ చేయడం అని జరుగుతుంది అనమాట. అండ్ అదేవిధంగా వాళ్ళని ఇదొక 3 డే మిషన్ అనమాట. 3 హ్యూమన్ బీయింగ్స్ని తీసుకెళ్ళి 3 డే అక్కడ స్టే చేపించి మళ్ళీ వాళ్ళని సేఫ్గా ఎర్త్కి తీసుకురావడమే గగన్యాన్ యొక్క మిషన్ అనమాట. ఓకేనా. సో ఇది ఎవరు చేపడుతున్నారు? ఇస్రో మనకి చేపట్టడం అని జరుగుతుంది. ఓకేనా. సో అందులో భాగంగా మనకి ఒక వాయుమిత్ర అనేది కూడా వీళ్ళతో పాటు వెళ్ళడం అని జరుగుతుంది. ఇదొక హాఫ్ హ్యూమనాయిడ్ రోబోట్. ఏంటిది? హాఫ్ హ్యూమనాయిడ్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. హాఫ్ హ్యూమనాయిడ్ రోబోట్ అంటే దీనికి లెగ్స్ కానీ అవేం లేవు నాన్న. షీ డజంట్ హ్యావ్ లెగ్స్, జస్ట్ ఓన్లీ హాఫ్ బాడీ మాత్రం వరకు ఉంటాయి. అంటే లెగ్స్ ఉంటాయి, జస్ట్ బెండ్ చేయగలదు, సైడ్కి మూవ్ కాగలదు, అంతే. ఈ యొక్క హాఫ్ హ్యూమనాయిడ్ రోబోట్ ఇది. ఓకేనా. సో ఇది ఒక ఏఐ ఎనేబుల్డ్ రోబోట్. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఉంటుంది అండ్ స్పీచ్ ఇస్తుంది. అండ్ అదేవిధంగా ఇది వీళ్ళతో అంటే లైక్ ఎవరైతే మనకి 3 హ్యూమన్స్ ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళతో పాటు అక్కడ వాళ్ళతో కన్వర్జేషన్ నడపడం కానీ అండ్ వాళ్ళని రికగ్నైజ్ చేయడం కూడా కానీ అండ్ వాళ్ళు ఎవరైతే ఎంక్వైరీస్ ఇస్తున్నారో వాళ్ళకి రెస్పాండ్ అవ్వడం కానీ అండ్ స్విచ్ ప్యానెల్స్ ఆపరేట్ చేయడం కానీ లేకపోతే ఆస్ట్రోనాట్స్కి వాళ్ళ కంపానియన్గా ఉండడం చేయడం అని జరుగుతుంది ఈ యొక్క హాఫ్ హ్యూమనాయిడ్ రోబోట్, దట్ ఈస్ వాయుమిత్ర. ఓకేనా. సో అర్థమైందని అనుకుంటున్నాను. ఇట్ ఈస్ ఏ హాఫ్ హ్యూమనాయిడ్ రోబోట్ డిజైన్ టు రిజెంబుల్ ఏ హ్యూమన్ విత్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్, స్పీచ్ అండ్ సైట్ క్యాపబిలిటీస్. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇట్ హ్యాస్ బీన్ డిజైన్డ్ అండ్ డెవలప్డ్ బై ద DRDO, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అంటున్నాడు. కాదండి, ఇస్రో డెవలప్ చేయడం జరిగింది, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. సెకండ్ స్టేట్మెంట్ తప్పు అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ వాయుమిత్ర గురించి అండ్ అదేవిధంగా గగన్యాన్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అని మీరు తెలుసుకోండి. గగన్యాన్ గురించి ఇంకా కొన్ని ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేయండి. ఈ గగన్యాన్ మిషన్ని ఏ వెహికల్ అనేది లాంచ్ చేస్తుంది అనేది కూడా మీరు తెలుసుకోవాలి. సో లాంచ్ వెహికల్ వచ్చేసి గగన్యాన్ మిషన్కి లాంచ్ వెహికల్ వచ్చేసి ఏంటంటే LVM మార్క్ 3 అండి. ఈ యొక్క మార్క్ 3నే మనము LVM-3 అని కూడా పిలుస్తారు. ఓకేనా. సో LVM-3 అని లేకపోతే GSLV మార్క్ 3 అని పేరుతో కూడా పిలవడం అని జరుగుతుంది అనమాట. ఓకేనా. సో వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకొని ఈ యొక్క ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేటివి. సో ఇంకా దీని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకొని నోట్ చేసుకొని పెట్టుకోండి. తప్పకుండా గగన్యాన్ మిషన్ మీద కానీ ఈ యొక్క వాయుమిత్ర కానీ డెఫినెట్గా మనకు క్వశ్చన్ అనేది అపీర్ అవబోతుంది. ఓకేనా. సో ఈ యొక్క ఎందుకంటే దాదాపు చాలా వరకు ఈ యొక్క గగన్యాన్ మిషన్ అనేది ఈ లాంచ్ చేస్తున్నారనేది మనకి న్యూస్లో వస్తుంది కాబట్టి సో చూసుకోండి కొంచెం. ఓకేనా. వెరీ ఇంపార్టెంట్ అండి. దయచేసి ఇటువంటి మిషన్స్ అనేవి ఏవైతే ఇస్రో చేపడుతుందో మీరు ఎక్కడ నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకేనా. సో మాకు సైన్స్ అండ్ టెక్ నుంచి క్వశ్చన్స్ అడగాలంటే ఇటువంటి క్వశ్చన్స్ని పిక్ చేసి మనకు అడుగుతూ ఉంటాడు. సో ఓకేనా. సో ఇక్కడ మనకి ఫస్ట్ స్టేట్మెంట్ ఒకటే కరెక్ట్ కాబట్టి విచ్ ఆఫ్ ద బెస్ట్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అడుగుతున్నాడు. ఏ వన్ ఓన్ లిజం మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. రైట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద చెన్నపట్న టాయ్స్. వెరీ ఇంపార్టెంట్ అండి. చెన్నపట్న టాయ్స్ ఇది మనకి న్యూస్లో ఎందుకుందంటే సో మనకి ఆఫ్ఘనిస్తాన్లో మనకి చిల్డ్రన్స్కి అకాడమిక్ యాక్టివిటీస్లో చెన్నపట్న టాయ్స్ అనేవి ఒక పార్ట్ లాగా అయిపోవడం అని జరిగిందంట. ఓకేనా. సో అందుకే మనకి న్యూస్లో ఉంది. ఓకేనా. సో దీని గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అని తెలుసుకుందాం. సో చెన్నపట్న టాయ్స్ అనేవి ఇదొక వుడెన్ టాయ్స్ అండి. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇదొక వుడెన్ టాయ్స్ అండ్ ఇది డాల్స్లో కూడా ఉంటుంది. మనకి డాల్స్ అంటారు కదా. సో దే ఆర్ వుడెన్ టైప్ అనమాట. ఓకేనా. సో చెన్నపట్నం కర్ణాటకలోని రామనగర డిస్ట్రిక్ట్ ఆఫ్ చెన్నపట్నం ఊర్లో ఈ యొక్క టాయ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం అని జరుగుతుందనమాట. ఓకేనా. సో చెన్నపట్నం అనేది
వేరే పేరుతో కూడా పిలుస్తారు. అది ఏంటంటే గొంబెగాల ఊరు. ఓకేనా. సో గొంబెగాల ఊరు విచ్ మీన్స్ టాయ్ టౌన్ అని అర్థం. ఓకేనా. సో గొంబెగాల ఊరు అనే పేరుతో కూడా పిలుస్తారు. ఓకేనా, విచ్ ఇస్ టాయ్ టౌన్ అని అర్థం. సో దీని యొక్క హిస్టరీ అయినా చూసుకుంటే చిన్నపట్నం టాయ్స్ అనేవి ఎక్కడి నుంచి ఆరిజిన్ అయినా చూసుకుంటే మనకి టిప్పు సుల్తాన్ ఈజ్ ద ఫార్మర్ రూలర్ ఆఫ్ ద మైసూర్ కింగ్డమ్ ఇన్ ద 18th century. అక్కడ దీని యొక్క హిస్టరీ అయినా చూడొచ్చు. సో అకార్డింగ్ టు దిస్ లెజెండ్ టిప్పు సుల్తాన్ హీ వాజ్ ఇంప్రెస్డ్ విత్ ద పర్షియన్ ఆర్టిస్ట్. ఈ పర్షియన్ ఆర్టిస్ట్ ఒక క్రాఫ్ట్ స్కిల్స్ చూసి చాలా ఇంప్రెస్ అయిపోయి అక్కడ నుంచి ఈ యొక్క పర్షియన్ ఆర్టిస్ట్ని ఇన్వైట్ చేయడం అని జరిగిందంట. సో అప్పుడు ఈ యొక్క టాయ్ మేకింగ్ అనేది ఇంట్రడ్యూస్ అవ్వడం అని జరిగిందని చెప్తున్నారు. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇన్ ద రెయిన్ ఆఫ్ ద టిప్పు సుల్తాన్ లైక్ టైంలో ఈ యొక్క టాయ్ మేకింగ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం అని జరిగిందని చెప్తున్నారు. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అప్పటి నుంచి ఈ యొక్క చిన్నపట్నం టాయ్ ఇండస్ట్రీ అనేది చాలా ఫ్లరిష్ అవడం అని జరిగిందంట. ఓకేనా. సో మోస్ట్ ఆఫ్ ద టాయ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ హ్యాండ్ మేడ్ చేయడం అని జరుగుతుందండి. మోస్ట్ ఆఫ్ ద టాయ్స్ అనేవి హ్యాండ్ మేడ్ అనమాట. సో చాలా ట్రెడిషనల్ టెక్నిక్స్తో దీన్ని చేయడం అని జరుగుతుంది. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీనికి వాడే వుడ్ ఏదైతే ఉందో దీనికి ఐవరీ వుడ్ వాడేవారంట. ఓకేనా. సో ముందుగా ట్రెడిషనల్గా చేయాలనుకుంటే చేయాలనుకుంటే ఐవరీ వుడ్తో చేసేవారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా చూసుకుంటే శాండిల్ వుడ్ వాడుతున్నారు. అండ్ అదేవిధంగా మ్యాంగో వుడ్ కూడా వాడడం జరుగుతుందన్నమాట. ఓకేనా. సో ట్రెడిషనల్గా చేయాలంటే మాత్రం మనకి ఐవరీ వుడ్తోనే చేసేవారు. కానీ ఇప్పుడున్న డేస్లో శాండిల్ వుడ్ అండ్ మ్యాంగో వుడ్తో కూడా చేయడం జరుగుతుంది. అండ్ దానికి పెయింటింగ్ ఏదైతే చేస్తారో కలర్స్ రావడానికి ఆర్గానిక్ కలర్సే దీంట్లో వాడేవాళ్ళు. ఆర్గానిక్ కలర్సే వాడతారు. అండ్ ఇవి ఎక్కడి నుంచి తీస్తారంటే వెజిటేబుల్స్ నుంచి, ప్లాంట్స్ నుంచి, న్యాచురల్ డైస్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. సో దాని ద్వారా ఏమవుతుంది, ఇట్ ఈస్ అన్ 100% కెమికల్ ఫ్రీ ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా. 100% కెమికల్ ఫ్రీ. ఓకేనా. సో దీనికి ఎటువంటి టైప్ ఆఫ్ లైక్ షార్ప్ ఎడ్జెస్ ఎటువంటి ఉండవు, చాలా రౌండ్గా ఉంటాయి. అంటే చాలా క్యూబ్ ఫామ్లో ఉండడం జరుగుతుంది అనమాట. సో ఇట్ ఈస్ సేఫ్లీ ఫర్ కిడ్స్. సో ఇది 2005లో మనకి జియోగ్రఫికల్ ట్యాగ్ అనేది వచ్చిందనమాట. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేవి. ఇక్కడున్న స్టేట్మెంట్స్ చూస్తే దే ఆర్ హ్యాండ్ మేడ్ టాయ్స్ మేడ్ యూజింగ్ ట్రెడిషనల్ టెక్నిక్స్. అవును. దీస్ ఆర్ ఆల్సో పెయింటెడ్ ఇన్ ఆర్గానిక్ కలర్స్ అండ్ న్యాచురల్ డైస్. అవును. సో ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్ కాబట్టి సి బోత్ 1 and 2 అనే మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో చిన్నపట్నం టాయ్స్ అనే మనకి ఇది ఒక వుడెన్ టాయ్స్. కర్ణాటకలోని రామ్నగర్ డిస్ట్రిక్ట్ చిన్నపట్నం ఊరిలో దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. చిన్నపట్నంకి మరొక పేరేంటి, గొంబెగాల ఊరు విచ్ ఇస్ టాయ్ టౌన్ అని అర్థం. సో దీని యొక్క హిస్టరీ అనేది చూసుకుంటే టిప్పు సుల్తాన్ ఉన్న కాలం నుంచి చూడొచ్చు అనమాట. సో అక్కడ పర్షియన్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒక క్రాఫ్ట్స్ మన ఒక స్కిల్స్ చూసి ఇంప్రెస్ అయిపోయి వాళ్ళని ఇన్వైట్ చేసి ఒక టాయ్ మేకింగ్ని ఇంట్రడ్యూస్ చేయడం అని జరిగింది. అప్పటి నుంచి ఒక చిన్నపట్నం టాయ్ ఇండస్ట్రీ అనేది చాలా ఫ్లరిష్ అవుతుందని చెప్పడం జరుగుతుంది అనమాట. సో దీన్ని హ్యాండ్ మేడ్ అండి, హ్యాండ్తోనే చేయడం అని జరుగుతుంది. ట్రెడిషనల్గా చేయాలనుకుంటే ఏ వుడ్తో చేస్తారంటే ఐవోరీ వుడ్తోనే ట్రెడిషనల్గా చేసేవారు. కానీ ఇప్పుడున్న డేస్లో చూసుకుంటే మనకి శాండిల్ వుడ్ అండ్ మ్యాంగో వుడ్ కూడా వాడుతున్నారు. ఇది ఆర్గానిక్ కెమికల్స్ అంటే ఆర్గానిక్ కలర్సే యూస్ చేసి వెజిటేబుల్స్ నుంచి, ప్లాంట్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి యూస్ చేస్తారు. అందుకే ఇది 100% కెమికల్ ఫ్రీ. 2005లో దీనికి జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అనేది కూడా రావడం అని జరిగిందనమాట. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఈ యొక్క ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేటివి. ఇక్కడ ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి సి బోత్ 1 and 2 అని మనకి కరెక్ట్ ఆన్సర్ అయింది. ఓకేనా. రైట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ పేస్ మిషన్. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. సో రీసెంట్గా నాసా అనేది ఎర్త్ అట్మాస్ఫియర్ని ఇంకా అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈ యొక్క పేస్ మిషన్ని తీసుకురావడం అని జరిగింది. ఇక్కడ పేస్ యొక్క ఫుల్ ఫామ్ చూడండి. ఇక్కడ పి అంటే ప్లాంక్టన్ అని, ఏ అంటే ఏరోజోల్ అని, సి అంటే క్లౌడ్ అని, అండ్ అదేవిధంగా ఈ అంటే ఓషన్ ఎకోసిస్టమ్. ఓకేనా. గుర్తుపెట్టుకోండి ఇది మనకి పేస్ మిషన్ అనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లాంక్టన్, ఏరోజోల్, క్లౌడ్ ఓషన్ ఎకోసిస్టమ్. ఓకేనా. సో ఇది 2024లో లాంచ్ చేస్తున్నారని నాసాని చెప్పడం అని జరిగిందనమాట. ఓకేనా. సో మెయిన్గా ఏంటంటే ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ అనేది ఏ విధంగా అంటే ఎయిర్ క్వాలిటీ అనేది ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుంది, అండ్ క్లైమేట్ అనేది ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుంది, అండ్ ఇంకొకటి ఈ విషయం ఎయిర్ క్వాలిటీ మీద, క్లైమేట్ మీద,
అండ్ అదేవిధంగా ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మీకు చెప్పాను కదా ఓషన్ ఎకో సిస్టమ్ అంటే ఓషన్ని కలర్ అనేది టు స్టడీ ద కలర్ ఆఫ్ ద ఓషన్ కలర్ ఆఫ్ ద ఓషన్ కూడా స్టడీ చేయడానికి తీసుకురావడం జరిగింది. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఈ యొక్క ఫ్యాక్ట్ అనేది. సో మరి ఇక్కడ ఎరోజోల్ అంటే అర్థం ఏంటంటే ఎరోజోల్ ఏదైతే ఉందో ఎరోజోల్ అర్థం ఏంటంటే ఇది ఒక టైనీ పార్టికల్స్ అండి. స్మోక్, డస్ట్, పొల్యూటెంట్స్ ఏవైతే మనము కనిపించకుండా చాలా చిన్నగా ఉంటాయి అనమాట, చాలా టైనీ పార్టికల్స్. ఓకేనా. సో ఈ టైనీ పార్టికల్స్ అనేవి మనకి క్లైమేట్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయడం అని జరుగుతుంది. అర్థమవుతుందా. సో ఏం చేస్తుందంటే మన సన్లైట్ని అబ్జర్వ్ చేసేసి అక్కడ హీట్ని ట్రాప్ చేయడం అని జరుగుతుంది అనమాట. అర్థమవుతుందా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ యొక్క రిజల్ట్స్ అనేవి, వీటిని టోటల్గా స్టడీ చేయడానికి అండ్ ఎయిర్ క్వాలిటీ ఎలా ఉంది, క్లైమేట్ ఎలా ఉంది, ఓషన్ కలర్ని స్టడీ చేయడానికి తీసుకురావడం జరిగిందనమాట. ఇట్ ఈస్ ఎ జాయింట్ మిషన్ ఆఫ్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అండ్ ఇండియన్ స్పేసెస్ ఆర్గనైజేషన్ అంటున్నాడు. రాంగ్ అండి, ఇది మనకి నాసా తీసుకురావడం జరిగింది. ఓకేనా. సో నాసా వచ్చేసి మనకి యూఎస్ఏ సంబంధించిన స్పేస్ ఏజెన్సీ. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కాదు, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అస్సలే కాదు. సో ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. ఇట్ aims to study the impact of light, aerosols, clouds on air quality and climate. Absolutely correct. అండ్ అదేవిధంగా ఓషన్ యొక్క కలర్ స్టడీ చేయడానికి కూడా తీసుకురావడం జరిగింది అనమాట. సో విచ్ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అడుగుతున్నాడు. సో B2 ఓన్లీ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇక్కడ పేస్ ఫుల్ ఫామ్ ఏంటి, P అంటే ప్లాంక్టన్, E అంటే ఏరోసోల్, C అంటే క్లౌడ్, E అంటే ఓషన్ ఎకో సిస్టమ్. ఇది ఫుల్ ఫామ్ పేస్ అనేది. టోటల్గా ఎయిర్ క్వాలిటీ ఇక్కడ చూడండి, ఎయిమ్స్ టు స్టడీ ఇంపాక్ట్ ఆఫ్ లైట్, ఎరోజోల్స్, క్లౌడ్స్ ఆన్ ఎయిర్ క్వాలిటీ అండ్ క్లైమేట్. సో ఈ యొక్క లైట్, ఎరోజోల్స్, క్లౌడ్స్ అనే ఎయిర్ క్వాలిటీ మీద అండ్ క్లైమేట్ విధంగా ఏ విధంగా ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది అనే దాని మీద టోటల్ స్టడీ చేస్తున్నారు. అంటే ఎర్త్ చుట్టూ అట్మాస్ఫియర్ అనేది ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుంది అన్న దాని మీద స్టడీ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఓషన్ యొక్క కలర్ కూడా స్టడీ చేయడానికి ఒక పేస్ మిషన్ని వాడుతున్నారు. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇచ్చిన 2 స్టేట్మెంట్స్లో మనకి సెకండ్ స్టేట్మెంట్ ఒకటే కరెక్ట్ కాబట్టి B2 ఓన్లీ ఇస్ మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కన్సిడర్ ద ఫాలోయింగ్: స్విట్జర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్. ద రైన్ రివర్ ఫ్లోస్ త్రూ హౌ మెనీ ఆఫ్ ద అబోవ్ కంట్రీస్? సో రైన్ రివర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రివర్ అండి. సో చూద్దాము, ఇది కూడా మ్యాప్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. సో చూడండి, ఇది మనకి రైన్ రివర్ అనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇది మనకి యూరోప్లో 12th లాంగెస్ట్ రివర్. సో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అని చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇట్ ఈస్ ద 12th లాంగెస్ట్ రివర్ ఇన్ యూరోప్ అండ్ దాదాపు 1230 కిలోమీటర్స్ అనేవి ట్రావెల్ చేయడం అని జరుగుతుందండి. ఎక్కడ? స్విట్జర్లాండ్ నుంచి ఇది నార్త్ సీ వరకు. ఓకేనా. సో స్విట్జర్లాండ్ నుంచి ఇది నార్త్ సీ వరకు 1230 కిలోమీటర్స్ అనేవి ట్రావెల్ చేయడం అని జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ ద నార్త్ సీ. నార్త్ సీ యొక్క లార్జెస్ట్ ట్రిబ్యూటరీ అనమాట ఇది. అండ్ అర్థమవుతుందా. సో ఇక్కడ మనకి ఎక్కడ ఆరిజినేట్ అవుతుందంటే స్విస్ ఆల్ప్స్ ఇన్ ద కాటన్ ఆఫ్ ద గ్రీన్, స్విట్జర్లాండ్లో మనకి స్టార్ట్ అవడం అని జరుగుతుంది. ఓకేనా. స్విస్ ఆల్ప్స్లో మనకి స్టార్ట్ అవుతుందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్విట్జర్లాండ్ స్విస్ ఆల్ప్స్ నుంచి స్టార్ట్ అవ్వుకుంటూ టోటల్గా 6 కంట్రీస్ని పాస్ అవ్వకుంటూ వెళ్ళడం జరుగుతుంది. సో స్విట్జర్లాండ్, ఇక్కడ ఉన్న లించెస్టైన్, ఇక్కడ ఉన్న ఆస్ట్రియా, ఫ్రాన్స్, జర్మనీ అండ్ నెదర్లాండ్స్. ఓకేనా. సో ఇక్కడ మనకి బెల్జియంతో లేదు, దయచేసి ఈ పాయింట్ను గుర్తుపెట్టుకోండి. రైట్. సో స్విట్జర్లాండ్, లించెస్టైన్, ఆస్ట్రియా, ఫ్రాన్స్, జర్మనీ అండ్ నెదర్లాండ్స్ మనకి ఫ్లో అవ్వకుంటూ దాని తర్వాత నార్త్ సీలో మనకి డ్రైన్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో నార్త్ సీలో ఎంటీ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ దీనికి డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయండి. ఒక రైన్ రివర్కి డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. అంటే ఒక పర్టికులర్ కంట్రీలో లైక్ జర్మనీలో వచ్చేసి మనకి రైన్ అని, లైక్ డచ్లో వచ్చేసి మనకి రీజన్ అని, అండ్ ఫ్రెంచ్లో వచ్చేసి మనకి రిన్ అని, అండ్ లైక్ లాటిన్లో రేనస్ అని, ఈ విధంగా కొంచెం నేమ్స్ అని ఉన్నాయి, మనకు అవసరం లేదు, బట్ జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం చెప్తున్నాను. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. అండ్ అదేవిధంగా ఈ యొక్క రివర్ అనేది చూసుకుంటే ఇండస్ట్రియల్ ట్రాన్స్పోర్టేషన్లోను అండ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లోను దాదాపు వరల్డ్స్ కెమికల్ ఇండస్ట్రీకి మ్యానుఫ్యాక్చరింగ్ పర్పస్ కోసం దాదాపు 20% వరల్డ్ కెమికల్ ఇండస్ట్రీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈ యొక్క రివర్ గుండానే మనకు ఉందన్నమాట. అర్థమవుతుందా. సో వరల్డ్స్ కెమికల్ ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క రివర్ గుండానే మనకు ఉన్నాయి, దాదాపు ఏవో 20% ఉన్నాయంట. అర్థమవుతుందా. సో ఈ యొక్క రైన్ రివర్ గుండానే. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉన్న చూసుకుంటే స్విట్జర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్ ఉందా? స్పెయిన్ అనేది లేదు. దయచేసి ఈ పాయింట్ మీరు గుర్తించండి. సో స్పెయిన్ అనేది లేదు కాబట్టి సో ఇక్కడ స్పెయిన్ అనేది వెళ్ళిపోతే 1, 2, 3 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. C ఓన్లీ 3 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా. సో ఇట్ ఈస్ ద 12th లాంగెస్ట్ రివర్ ఇన్ ద యూరోప్, 1230 కిలోమీటర్స్ని
1230 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. ఇక్కడ స్విస్ ఆల్ప్స్ స్విట్జర్లాండ్ నుంచి స్టార్ట్ అవ్వుకుంటూ మనకి ఫ్రాన్స్, ఆస్ట్రియా, జర్మనీ అండ్ నెదర్లాండ్స్ నుంచి వచ్చి నార్త్ సీలో మనకి ఎంటీ అవడం జరుగుతుంది అనమాట. ఓకేనా, రైట్. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే యూరోప్లో ఏమేమి ఇంపార్టెంట్ రివర్స్ ఉన్నాయి అనేది కూడా చూసుకోండి. ఆ రివర్స్ అనేవి ఎక్కడ ఎంటీ అవుతున్నది కూడా చూసుకోండి. ఓకేనా, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ స్విట్జర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్ అని మనకి రైన్ రివర్ గుండానే మనకి ఫ్లో అవుతుంది కాబట్టి రైన్ రివర్ ఈ యొక్క కంట్రీస్ నుంచి ఫ్లో అవుతుంది కాబట్టి సో సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సో స్పెయిన్ నుంచి ఫ్లో అవుతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి ఒక ఫ్యాక్ట్స్ అనేటివి. సో మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే యూరోప్లో ఇంకా రివర్స్ ఏమున్నాయి అండ్ అవి ఎక్కడ ఎంటీ అవుతున్నాయి, బాల్టిక్ సీలో ఏం రివర్స్ అనేవి ఎంటీ అవుతున్నది కూడా చూసుకోండి. ఓకేనా, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో మీకు రివర్స్ మీద మనకి క్వశ్చన్స్ అడగాలంటే ఈ విధంగా మనకు అడుగుతాడు. సో లైక్ రివర్ అనేది ఏ కంట్రీ నుంచి ఫ్లో అవుతుంది, ఎక్కడ ఎంటీ అవుతుంది అనేది కూడా చూసుకోండి. ఓకేనా. Sultanpur National Park, recently seen in the news, is located in Bihar, Uttar Pradesh, Maharashtra, Haryana. So Sultanpur National Park అనేది అకార్డింగ్ టు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ వాళ్ళు సుల్తాన్పూర్ నేషనల్ పార్క్లో మనకి దాదాపు 20-30% ఆఫ్ మైగ్రేటరీ బర్డ్స్ యొక్క ఏదైతే ఉందో పర్సెంటేజ్ తగ్గిందని చెప్పడం జరుగుతుందన్నమాట. సో అందుకే న్యూస్లో ఉంది. సో చూద్దాం సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉంది. సో ఓకేనా, సో ఇది మనకి హర్యానాలోని గార్గాన్ డిస్టిక్లో లొకేట్ అవ్వడం జరిగింది. సో హర్యానాలోని గార్గాన్ డిస్టిక్లో లొకేట్ అయి ఉందన్నమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్. మ్యాప్ చూపిస్తాను, జాగ్రత్త వినండి. చూడండి ఇక్కడ లొకేట్ ఉంది. సో ఇక్కడ ఈ పార్ట్ జూమ్ చేసి ఇక్కడ పెట్టారు చూడండి. ఇది మనకి ఉత్తరప్రదేశ్, ఇది మనకి హర్యానా, ఇక్కడ మనకి ఢిల్లీ. సో హర్యానాలో మనకి ఇది సుల్తాన్పూర్, ఇక్కడ మనకి లొకేట్ ఉంది చూడండి సుల్తాన్పూర్ నేషనల్ పార్క్. ఓకేనా, సో హర్యానాకి ఇక్కడ ఢిల్లీకి బార్డర్లో లొకేట్ ఉంది సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ అనేది. సో ఇది ఇంతకుముందు సుల్తాన్పూర్ బర్డ్ సెంచరీగా ఉండేదండి. సో దాని తర్వాత దీన్ని నేషనల్ పార్క్గా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకేనా, సో ఇన్ ద ఇయర్ 2021లో దీనికి రామ్సార్ సైట్ డెసిగ్నేషన్ కూడా రావడం జరిగింది. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి రామ్సార్ సైట్స్. ఇంకా రామ్సార్ సైట్స్ అని ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది కూడా చూసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, సో ఈ విధంగా మనకి సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ అని హర్యానా లొకేట్ ఉంది కాబట్టి డి అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకేనా, రైట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద టెంపో శాటిలైట్. సో టెంపో శాటిలైట్ గురించి అడుగుతున్నారు. సో చూద్దాం. సో ఇది నాసా యొక్క న్యూ శాటిలైట్ అండి. ఓకేనా, సో నాసాకి సంబంధించిన ఇది ఒక కొత్త శాటిలైట్ అనమాట. ఓకేనా, సో దీని యొక్క ఫుల్ ఫామ్ చూడండి. టెంపోది ట్రోపోస్ఫిరిక్ ఎమిషన్స్ మానిటరింగ్ ఆఫ్ పొల్యూషన్. సో దీని యొక్క ఫుల్ ఫామ్ ఇదన్నమాట. ఓకేనా, సో టెంపో ట్రోపోస్ఫిరిక్ మానిటరింగ్ ఆఫ్ పొల్యూషన్ దీని యొక్క ఫుల్ ఫామ్ అనమాట. ఓకేనా, సో ఇది మనకి నార్త్ అమెరికాలో మేజర్ ఎయిర్ పొల్యూటెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మానిటర్ చేయడానికి తీసుకురావడం జరిగింది ఈ యొక్క శాటిలైట్ అనేది. ఓకేనా, సో ఎయిర్ పొల్యూటెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎయిర్ పొల్యూటెంట్స్ని టోటల్గా మానిటర్ చేయడానికి తీసుకురావడం జరిగిందనమాట ఈ యొక్క టెంపో శాటిలైట్ అనేది బై ద నాసా. ఓకేనా, సో వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రైట్, సో ఈ యొక్క శాటిలైట్ అనేది దాదాపు ఇటువంటి శాటిలైట్స్ అనేవి అబ్జర్వేషన్ శాటిలైట్స్ అనేవి దాదాపు లో ఎర్త్ ఆర్బిటాల్లో మనకి ఇన్స్టాల్ చేయడం జరుగుతుందండి. ఓకేనా, సో బట్ ఈ యొక్క మానిటరింగ్ ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో దాదాపు జియో స్టేషనరీ ఆర్బిటాల్లో మనకి పెట్టడం జరిగిందనమాట. ఓకేనా, సో మీరు చేయాల్సిన హోంవర్క్ ఏంటంటే మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఆర్బిట్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి, ఈ లో ఎర్త్ ఆర్బిట్ ఏంటి, జియో స్టేషనరీ ఆర్బిట్ ఏంటి, అది ఏంటనేది మీరు కొంచెం స్టడీ చేసి నోట్ మేకింగ్ అనేది చేసుకోండి. ఓకేనా, సో ఇది మీ హోంవర్క్ అనమాట. ఓకేనా, సో వెరీ వెరీ ఇంపార్టెంట్, చేయండి ఈ యొక్క హోంవర్క్ అనేది. రైట్, సో ఇక్కడ ఇట్ మానిటర్స్ మేజర్ ఎయిర్ పొల్యూటెంట్స్ అక్రాస్ నార్త్ అమెరికా. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇట్ లొకేటెడ్ ఇన్ ద జియో స్టేషనరీ ఆర్బిట్, ఇది కూడా కరెక్ట్. సో విచ్ ఆర్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అడుగుతున్నాడు. సి బోత్ 1 and 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటువంటి అబ్జర్వేటరీ, ఇటువంటి మానిటరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, మానిటరింగ్ శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు అన్నీ మనకి లో ఎర్త్ ఆర్బిటాల్లో ఇన్స్టాల్ చేశారు. కానీ ఈ యొక్క ఆర్బిట్ వచ్చేసి మనకి జియో స్టేషనరీ ఆర్బిట్లో ఇన్స్టాల్ చేయడం జరిగిందనమాట. ఓకేనా, సో కానీ చూసుకోండి దీని యొక్క ఫుల్ ఫామ్ ట్రోపోస్ఫిరిక్ ఎమిషన్స్ మానిటరింగ్ ఆఫ్ పొల్యూటెంట్స్. ఇది నార్త్ అమెరికాలో ఎయిర్ పొల్యూటెంట్స్ మానిటర్ చేయడానికి తీసుకురావడం జరిగింది బై ద నాసా. ఓకేనా, రైట్.
కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ముల్లపెరియార్ డ్యామ్. సో ముల్లపెరియార్ డ్యామ్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అని తెలుసుకుందాం, ఎందుకంటే ఇది ఎప్పుడు ఒక డిస్ప్యూట్ లాగా మనకి ఎప్పుడు న్యూస్లోనే కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా, సో చూద్దాం. అంటే తమిళనాడుకి కేరళకి డిస్ప్యూట్గా ఉంటుంది అనమాట ఒక ముల్లపెరియార్ డ్యామ్ అనేది. సో దీని గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అని తెలుసుకుందాం. సో ఈ యొక్క డ్యామ్ అనేది పెరియార్ రివర్ మీద లొకేట్ అవ్వడం జరిగింది. ఏ రివర్ మీద? పెరియార్ రివర్ మీద. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏ రివర్ మీద లొకేట్ అవ్వడం మీకు చాలా చాలా ఇంపార్టెంట్. సో నేర్చుకోవాలి, రైట్. సో ఈ యొక్క రివర్ అనేది సీ లెవెల్కి 881 మీటర్స్ ఎబోవ్ మెయిన్ సీ లెవెల్కి లొకేట్ అవ్వడం జరిగిందనమాట. ఓకేనా, సో ఇది ముల్లపెరియార్ అండ్ అదేవిధంగా పెరియార్ రివర్ యొక్క కాన్ఫ్లుయెన్స్ ద్వారా ఈ యొక్క డ్యామ్ అనేది బిల్ట్ అవ్వడం జరిగింది. ద డ్యామ్ ఈస్ బిల్ట్ అట్ ద కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ ముల్లపెరియార్ అండ్ ముల్లయార్ అండ్ పెరియార్ రివర్. ఓకేనా, సో ముల్లయార్ అండ్ పెరియార్ రివర్ కాన్ఫ్లుయెన్స్ దగ్గర ఈ యొక్క డ్యామ్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం అని జరిగిందనమాట. సో 1887లో ఈ యొక్క కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే 1895లో దీని యొక్క కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అవడం అని జరిగిందనమాట. సో ఇది టోటల్గా బ్రిటిష్కి సంబంధించిన రాయల్ ఇంజనీర్స్ వాళ్ళు టోటల్గా తీసుకొని కన్స్ట్రక్షన్ చేయడం అని జరిగింది. ఓకేనా, సో ఈ యొక్క డ్యామ్ కన్స్ట్రక్షన్ అని ఏ విధంగా చేశారంటే ఒక లైమ్ స్టోన్తో చేశారనమాట. సో కాంక్రీట్తో చేయలేదు, ఒక లైమ్ స్టోన్తో చేశారు. ఆ లైమ్ స్టోన్ పేరు ఏంటంటే సుర్కి అనమాట. ఆ స్టోన్ పేరు ఇది ఒక బర్న్ట్ బ్రిక్ పౌడర్తో టోటల్గా ఒక షుగర్, కాల్షియం ఆక్సైడ్తో కలిపి ఒక సుర్కి అన్న లైమ్ స్టోన్తో ఒక డ్యామ్ కన్స్ట్రక్షన్ అని చేశారు. ఓకేనా, సో ఈ యొక్క డ్యామ్ కన్స్ట్రక్షన్ మెయిన్ పర్పస్ దేనికోసం చేశారంటే టు డైవర్ట్ ద వాటర్ ఆఫ్ ద పెరియార్ రివర్. సో పెరియార్ రివర్ యొక్క వాటర్ని డైవర్ట్ చేయడానికి తీసుకురావడం జరిగింది. సో కొన్ని యారిడ్ రీజన్స్ ఉన్నాయండి. యారిడ్ రీజన్స్ తేని, మదురై అండ్ అదేవిధంగా రామంతపురం డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తమిళనాడుకి యారిడ్ రీజన్స్కి ఈ యొక్క వాటర్ని డైవర్ట్ చేయడానికి తీసుకురావడం జరిగింది ఒక డ్యామ్ అనేది. అండ్ పెరియార్ నేషనల్ పార్క్ ఏదైతే ఉందో ఈ యొక్క డ్యామ్ చుట్టూరునే మనకి ఇక్కడ ఒకటే ఉంటుంది. అండ్ అదేవిధంగా ఆల్దో ఈ యొక్క ముల్లపెరియార్ డ్యామ్ అనేది మనకి కేరళలో లొకేట్ ఉన్న టోటల్ కంట్రోల్ అంతా మనకి తమిళనాడు చేతిలోనే ఉంటుందండి. ఓకేనా, సో ముల్లపెరియార్ డ్యామ్ వచ్చేసి తమిళనాడులో లొకేట్ ఉంది, కానీ కంట్రోల్ వచ్చేసి మనకి టోటల్గా తమిళనాడు గవర్నమెంట్ చేపట్టడం అని జరుగుతుంది. ఓకేనా, సో టోటల్ ఆపరేషన్ కానీ మెయింటెనెన్స్ కానీ టోటల్గా తమిళనాడు గవర్నమెంటే చూసుకుంటుంది. ఎందుకంటే అకార్డింగ్ టు మనకి 1909 ఇయర్ లీజ్ ప్రకారంగా తీసుకురావడం జరిగింది. ఒక అగ్రిమెంట్ చేసుకున్నారనమాట బ్రిటిష్ రూల్ ఉన్న టైంలో చేసుకోవడం జరిగింది. టోటల్గా 1000 years లీజ్కి తమిళనాడు గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడం అని జరిగింది. సో అందుకొరకే ఇది తమిళనాడు గవర్నమెంట్ టోటల్గా ఆపరేషన్ కానీ మెయింటెనెన్స్ కానీ టోటల్ చేస్తుంది, ఈవెన్ దో కేరళలో లొకేట్ ఉన్నా కూడా. ఓకేనా, సో ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ చూస్తే ఇట్ ఈస్ ఏ మస్నరీ గ్రావిటీ డ్యామ్ సిట్యువేటెడ్ ఇన్ ద పెరియార్ రివర్ ఇన్ కేరళ. అదే కదా, సో పెరియార్ రివర్ మీద లొకేట్ ఉంది అండ్ కేరళలో లొకేట్ ఉంది. సో అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇట్ ఈస్ ఆపరేటెడ్ అండ్ మెయింటైన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు. ఇది కూడా కరెక్టే. సో కేరళలో లొకేట్ ఉన్న మన తమిళనాడు గవర్నమెంట్ టోటల్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కానీ టోటల్ చూసుకుంటుంది. సో అందుకే విచ్ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అంటే ఇక్కడ సి బోత్ 1 and 2 అనేవి మనకి కరెక్ట్ ఆన్సర్ అవి అవుతాయి. ఓకేనా, సో అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇది ముల్లయార్ పెరియార్ రివర్ కాన్ఫ్లుయెన్స్ దగ్గర డ్యామ్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తారు. 1887లో స్టార్ట్ చేస్తే 1885లో కన్స్ట్రక్షన్ అయిపోయింది. అండ్ లైమ్ స్టోన్తో దీన్ని చేశారు. ఆ స్టోన్ పేరు ఏంటి? సుర్కి. ఓకేనా, సుర్కి ఇది ఒక బర్న్ బిగ్ పౌడర్ అనమాట. సో విత్ ద మిక్చర్ ఆఫ్ షుగర్ అండ్ కాల్షియం ఆక్సైడ్తో కలిపి ఇది చేశారు. ఆ ఒక లైమ్ స్టోన్తో కన్స్ట్రక్షన్ అనేది చేశారనమాట. ఓకేనా, సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఇది మనకి కేరళలో ఉన్న కూడా తమిళనాడు గవర్నమెంట్ టోటల్గా ఆపరేషన్ చేస్తుంది. దయచేసి ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఏ విధంగా అడుగుతాడు కాబట్టి సో ఎక్కడ ఛాన్సెస్ కోవట్లేదు. సో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీ ముందు పెట్టడం జరిగింది. సో సెషన్స్ అన్ని యూటిలైజ్ చేసుకోండి. మంచి నాలెడ్జ్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బాబ్ ఎల్ మండేబ్ స్ట్రేట్ కనెక్ట్స్. సో మనకి స్ట్రేట్స్ అనేవి ఉంటాయండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి స్ట్రేట్ అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక 2 వాటర్ బాడీస్ని కనెక్ట్ చేసేదాన్ని మనం స్ట్రేట్ అంటాం అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ల్యాండ్ మాస్ అనుకోండి, ఇక్కడ వాటర్ ఉంది, ఇదంతా వాటర్. సో ఈ వాటర్ బాడీస్ని కనెక్ట్ చేసేది ఇది స్ట్రేట్ అనమాట. ఓకేనా, సో ఈ 2 ల్యాండ్ మాసెస్ని మనకి సపరేట్ చేస్తుంది అండ్ 2 వాటర్ బాడీస్ని మనకి జాయిన్ చేస్తుంది. ఓకేనా, సో దాన్ని మనం స్ట్రేట్ అంటాం. సో చాలా స్ట్రేట్స్ అని ఉంటాయండి, చాలా ఇంపార్టెంట్ స్ట్రేట్స్ అనేవి ఉంటాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆ స్ట్రేట్స్ దేన్ని కనెక్ట్ చేస్తుందని మనకి అడుగుతాడు. ఓకేనా, సో చాలా చాలా ఇంపార్టెంట్, అవి కూడా మీరు చదువుకోవాలి. ఇక్కడ మీకు బాబ్ ఎల్ మండబ్ స్ట్రేట్స్ దీన్ని కనెక్ట్ చేస్తుందని అడుగుతున్నాడు. సో సూయిస్ కెనాల్ అండ్ రెడ్ సీ, పర్షియన్ గల్ఫ్ అండ్ గల్ఫ్ ఆఫ్ ఒమన్, గల్ఫ్ ఆఫ్ మక్రాన్ అండ్ సూయిస్ కెనాల్, రెడ్ సీ అండ్ గల్ఫ్ ఆఫ్ అడాన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మెన్షన్ చేసిన ప్రతి ఒక్క టర్మ్ మీకు ఇంపార్టెంట్ అండి. సూయిస్ కెనాల్ కూడా ఇంపార్టెంటే, రెడ్ సీ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, పర్షియన్ గల్ఫ్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, గల్ఫ్ ఆఫ్ ఒమన్ అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్.
ఓకేనా. సో ఈ మిడిల్ ఈస్ట్ సంబంధించిన కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, మెడిటేరియన్ సీ కావచ్చు, రెడ్ సీ కావచ్చు, బ్లాక్ సీ కావచ్చు, ఈ ఏరియా అంతా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో జాగ్రఫీలో చూసుకుంటే మనకి ఇక్కడ చాలా స్ట్రేట్స్ ఉంటాయి, సీస్ ఉంటాయి, అండ్ బార్డర్తో ఉన్న కంట్రీస్ ఏంటంటే మనకి చాలా క్వశ్చన్స్ వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయన్నమాట. ఓకేనా. సో అదంతా మీ మ్యాపింగ్ అనేది మీ యొక్క మైండ్లో ఉండాలి. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్ వరల్డ్ మ్యాపింగ్ మీద ఆల్రెడీ కొన్ని వీడియోస్ అని చేయడం అని జరిగింది. అవి చూడాలనుకుంటే చూడండి, చాలా బాగా మీకైతే యూజ్ అవుతాయి. ఓకేనా. సో వరల్డ్ మ్యాపింగ్ క్లాసెస్ కూడా మీకు చెప్పడం అని జరిగిందనమాట. యూట్యూబ్ క్లాసెస్లో మీరు చూసినట్టయితే చాలా మనకి టెలిగ్రామ్ ఛానల్లో కూడా వరల్డ్ మ్యాపింగ్ సంబంధించిన అన్ని ఒక పీడిఎఫ్ అయితే మీకు ప్రొవైడ్ కూడా చేయడం అని జరిగింది. అదే పీడిఎఫ్ ఇన్ డీటెయిల్గా వీడియోస్ కూడా చేయడం అని జరిగిందనమాట. సో యూటిలైజ్ చేసుకోండి వాటిని. ఓకేనా. సో చాలా 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 ఇంపార్టెంట్. సో నాకు ఈ క్వశ్చన్కి నాకు కామెంట్ సెషన్లో ఆన్సర్ అయితే చేయండి. సో కామెంట్ యువర్ ఆన్సర్స్ ఇన్ ద కామెంట్ సెషన్. సో నేను నెక్స్ట్ సెషన్లో చూస్తాను. సో ఎవరు రాంగ్ పెట్టారో ఎవరు కరెక్ట్ పెట్టారో అనేది నేను చూస్తాను అనమాట. ఓకేనా. సో సెషన్స్ని యూటిలైజ్ చేసుకున్నాను అనుకుంటున్నానండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ పెడుతున్నాను. సో నా ఎఫర్ట్ని మీకు నచ్చినట్టయితే, మా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ ఇచ్చండి. కామెంట్ సెషన్లో కూడా మీ యొక్క వ్యూస్ని తెలపండి. ఓకేనా. సో అంటిల్ దెన్ కీప్ రీడింగ్ అండి. సో నెక్స్ట్ సెషన్లో కలుసుకుందాం. అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. అండ్ దిస్ ఇస్ పవన్ అండ్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బాయ్.